హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రైతులు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది. మరి ఆ శుభవార్త ఏంటి? ఈ యొక్క 20,000 రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో ఏ రోజున ఏ టైంకి జమ చేయడం జరుగుతుంది అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలే అయ్యింది. అప్పుడే సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి మనమైతే అనలేము. ఎందుకంటే వాళ్లకు 5 ఏళ్ల టైం అయితే ఉంటుంది. ఆ 5 ఏళ్లలో వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లు చేయాలి. పూర్తిగా 100% అమలు చేయకపోయినా సరే మ్యాక్సిమం ట్రై చేయాలి. అయితే కొన్ని పథకాలను మాత్రం ప్రతి సంవత్సరం లబ్ధి చేకూర్చాలి, లేదంటే ఇబ్బందులే. అలాంటి వాటిలో ఒకటైనదే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకానికి ప్రభుత్వం డబ్బులను రైతులకు ఇవ్వబోతుంది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామని సూపర్ 6 పథకాల్లో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు దీన్ని అమలు చేయలేదు. డిసెంబర్ నెల కూడా వచ్చేస్తుంది. ఇక అమలు చేస్తారో చేయరో అనే డౌట్ రైతులకైతే మొదలైంది. రబీ సీజన్ కూడా వచ్చేస్తుంది కదా. ఇక దీనిపై శాసన మండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నించగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి సంవత్సరం రైతులకు 20,000 రూపాయల చొప్పున ఇస్తామన్న ఆయన మొన్నటి బడ్జెట్లో 4,500 కోట్లు కేటాయించామన్నారు. అయితే కేంద్రం పీఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరం 6,000 ఇస్తుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం 14,000 ఇస్తామని చెప్పింది. వాటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఇస్తామని తెలిపింది. అంటే 2025 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆలోగా అర్హులైన ప్రతి రైతుకు 14,000 రూపాయల చొప్పున కూటమి ప్రభుత్వం ఇచ్చి తీరుతుందని చెప్పడం జరిగింది. ఏపీలో మొత్తం 41,40,000 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అందిస్తామని మంత్రి తెలిపారు. ఆ విధంగా ఇవ్వాలంటే మొత్తం 5,796 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. కానీ మంత్రి చెప్పిన ప్రకారం 4,500 కోట్లే కేటాయించారు. ఈ లెక్కలో కొంత తేడా ఉందని స్పష్టమవుతుంది. అది అలా ఉంటే మంత్రి స్వయంగా చెప్పారు కాబట్టి మనమైతే నమ్మొచ్చు. కాబట్టి 2024-2025 ఆర్థిక సంవత్సరానికి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ వస్తుందని తేలిపోయింది. మరో కీలక పథకం సంగతి కూడా తేలేలా ప్రభుత్వం తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని సీఎం చంద్రబాబే అన్నారు. కానీ ఇప్పటి వరకు దీని గురించి మాట్లాడట్లేదు. ఇది కూడా తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన పథకమే. దీన్ని నమ్మి ప్రజలు తమ పిల్లల్ని అప్పులు చేసి చదివిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మార్చి 31, 2025 నాటికి ఈ మనీ ఇవ్వకపోతే అప్పులు చేసిన పేరెంట్స్ అప్పుల ఊబిలో కూడా ఇరుక్కుపోతారు. ఇప్పటికే వారు వడ్డీల భారం కూడా భారిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని కూడా గమనించాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఏపీ వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ నెలలోనే మనకైతే రైతుల ఖాతాల్లో 14,000 రూపాయల చొప్పునైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే జమ చేయబోతున్నారు. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.